తలలోంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, జీవంగల నా జీవాధిపతి, బంగారు పాదాలకి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసి గొప్ప దేవా నీకు వందనాలు. మీరు ప్రేమించి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు. తండ్రి, నీ ప్రేమిడలతో మీరు మాట్లాడడానికి ఆశపడుతుండగా నీకు వందనాలు. వినగల చెవి, గ్రహించగల మనస్సు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి నేరుగా, స్పష్టముగా, బహతేటగా మాట్లాడండి. అయ్యా, మీరే సంపూర్ణంగా ఇదిగో వాక్యం ద్వారా నీ బిడ్డలను దర్శించి మహిమ, ఘనత, ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుని స్వాధీనం తీసుకొని సంపూర్తిగా నేరుగా మాట్లాడి మహిమ పొందమని సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రేమల వలన అనేక సార్లు మనకు వస్తున్న సమస్యలను బట్టి నిజంగా మనం ఏ రీతిగా ఉంటామంటే, ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి, లేకపోతే ఆ సమస్య ఉన్న పరిస్థితిని బట్టి ఏ రీతిగా ఉంటామంటే, మొదటిగా మనం చేసేది ఏది అంటే ప్రార్థన. దేవుని నమ్ముకున్న వాళ్ళు ప్రార్థన మానివేయడం ప్రారంభిస్తారు ప్రేమ వల్ల. ఎందుకు ప్రార్థన మానేస్తారు అంటే, నిజంగా నేను ప్రార్థన ఈ ఇంతటి సమస్యలో నేను ప్రార్థన చేయాలా? లేకపోతే ఈ సమస్యలో నేను ప్రార్థన చేస్తే ఇంక ఏముంటదిలెండి అన్నట్లుగా అనేక మంది జీవితాలలో ప్రేమైన వాళ్ళరా అటువంటి పరిస్థితులు గుండా నిజంగా అనేక మంది విశ్వాసులు వెళ్తూ ఉంటారు. అయితే అది కరెక్టా? కాదా? అనేది ఎప్పుడు తెలుస్తది అంటే నిజంగా ప్రేమైన వాళ్ళ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పే మాటను బట్టి మనం ప్రార్థన మానుకోవడం కరెక్టా? సమస్య వచ్చినప్పుడు ప్రార్థనకు దూరంగా ఉండడం కరెక్టా? అన్నది ఒకవేళ మనల్ని మనం మనమే ఒక నిర్ణయానికి రావడం కంటే ఒకవేళ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్తాడు? లేకపోతే ఆ పరిస్థితుల గుండా నిజంగా వారు వెళ్ళిన పరిస్థితుల గుండా వారు తీసుకున్న నిర్ణయం ఏంటి? తద్వారా వారు పొందిన మేలు ఏంటి? అనేది ఒకవేళ మనం బైబిల్ గ్రంథం నుంచి చూస్తే లూకా సువార్త 1 అధ్యాయము 13 వచనాన్ని మనం చదువుకుందాం ప్రేమైన వాళ్ళారా. లూకా సువార్త 1 అధ్యాయం 13 వచనం. అప్పుడు దూత అతనితో జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడి ఉన్నది. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళారా, నిజంగా దేవదూత కనబడి దేవదూత కనబడి ఏం చెప్తున్నాడంటే, "జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడి ఉన్నది." హల్లెలూయా! ఈ వాగ్దానం అనేక సార్లు మనం చదువుకున్నప్పుడు మనకు సంతోషమైతది. లేకపోతే ఈ వాగ్దానాన్ని మనం విన్నప్పుడు మనం చాలా ఆనందపడిపోతాం. ఎందుకంటే నిజంగా అనేక మంది జీవితాలలో ఈ వాక్యాన్ని నిజంగా వారి ఏమంటారంటే బైబిల్‌లో ఉంటది. అండర్‌లైన్ ఉంటది. ఆ తరువాత మనం చూస్తే వారి ఇంట్లో ఉన్న వాల్ పేపర్స్ లేకపోతే వాల్ టెక్స్ట్‌లో కూడా ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఎంత ఆదరణ పొందుతారు అంటే అంతగా ఆదరణ పొందుతారు. అయితే నిజంగా మనం ముందే చూసుకున్నాం గదా! ప్రార్థన సమస్య వస్తే మార్చిపోతారు. ఈ మాట పొందినప్పుడు ఆదరణ ఉంటది. కానీ దాని వెనక ఉన్న పరిస్థితి ఏంటో కూడా ఈ దినం మనం వాక్య భాగాల నుంచి చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళరా. లూకా సువార్త 1 అధ్యాయము 5-7 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. యూదా దేశపు రాజైన హేరోదు దినములో అబియా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతి. ఆమె ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ఇక్కడ చూస్తే ప్రేమల వల్లారా, ఈ వాగ్దానాన్ని చదువుతున్నప్పుడు ఎంత సంతోషం కలుగుతదో, అయితే ఈ వాగ్దానము వెనక ఏ పరిస్థితి ఉంది అంటే నిజంగా ప్రేమైన వలన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటది. ఎలిజబెత్ గుడ్రాలైనందున వాళ్ళకు పిల్లలు లేకపోయిరి అన్న మాట కనపడుతది. అదే వచనంలో ఒకవేళ మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటది. వారు బహుకాలము గడిచిన వృద్ధులైరి అని రాయబడి ఉంటది ప్రేమైన వలన. అంటే నిజంగా పై ఐదో వచనం నుంచి కూడా చదివాను గదా! జకర్యా ఎవరు అంటే యాజకుడు అని రాయబడి ఉంటది ప్రేమైన వలన. అంటే నేను ఎందుకు ఈ మాటలు చదివానంటే ప్రేమైన వలన నిజంగా చాలామంది అనుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడు ప్రార్థన ప్రారంభించారో లెండి. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఎక్కువ రోజులు ప్రార్థన చేయలేదేమో అన్న అనుమానం మనకు కలుగుతది ప్రియమైన వాళ్ళరా. అందుకే నేను 5వ వచనం నుంచి మీకు చదివి వినిపించడం ప్రారంభించాను. అంటే వారు యాజకుడు కాబట్టి ఆయన ఏం చేసేవాడు, ఒకవేళ నాకనిపిస్తది యవ్వన వయసులోంచి ప్రార్థన ఒకవేళ ప్రారంభించి ఉంటాడేమో ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా!
బైబిల్ గ్రంథమే వారిద్దరి గురించి చెప్తది. వారు దేవుని దృష్టిలో నీతిమంతులై ఉండిరి. హల్లెలూయా! అంటే ఏదో ప్రార్థన చేసేవాళ్ళు కాదు. వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారు. అప్పుడు కూడా ప్రార్థన ఎన్ని రోజులు చేశారు? బహుకాలం నుంచి చేస్తున్నట్లుగా రాయబడి ఉంటది ప్రేమైన ఇంకా నిజంగా అప్పుడు ప్రారంభించాడు. మధ్యలో ఎప్పుడైనా ఆపేసి ఉంటాడేమో లేండి. జకరియా గూడా ఒకవేళ నిరుత్సాహం వచ్చి ప్రార్థన మానివేసి ఉంటాడేమో అన్న అనుమానం కూడా మనకు కలగవచ్చు ప్రేమైన వల్ల. అందుకే బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం. లూకా సువార్త 1 అధ్యాయము 8, 9 వచనాలు మనం చదువుకుందాం ప్రేమైన వల్ల. లూకా సువార్త 1 అధ్యాయము 8, 9 వచనాలు. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువాలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. హల్లెలూయా! నిజంగా అంత రోజులు ఎన్ని రోజులు ఆ దేవునితో ఆ రీతిగా ఉన్నాడు అంటే, అంత బహుకాలము గడిచిన వృద్ధుడిగా ఉంటూ, అంత సమస్యలో ఉంటే కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటది. నిజంగా ప్రియమైన వాళ్ళారా ఏ రీతిగా ఉంది అంటే, ఆ సమయంలో కూడా తన జీవితంలో అంతటి భయంకరమైన పరిస్థితి గుండా తాను వెళ్తూ ఉంటే కూడా, అతని జీవితంలో ఏం చేసేవాడు అంటే, ప్రార్థన చేసేవాడు ప్రేమైన వాళ్ళ హల్లెలూయా! ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నా అంటే, అనేక సార్లు మన జీవితాలలో కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతుండగా, లేకపోతే కొన్ని సమస్యలు మనం ఊహించని, లేకపోతే మనం ఆశించిన అద్భుతం మనకు జరగకపోతే, మనం ప్రార్థన ఏం చేస్తాం? ఆపివేయడం ప్రారంభిస్తాం. అయితే బైబిల్ ఏం చెప్తది అంటే, ఎంతటి భయంకరమైన పరిస్థితిలో ఉంటుండగా, జకరయ్య ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చదివాం గదా! భయపడకుము నీ ప్రార్థన వినబడి ఉన్నది. హల్లెలూయా! నిజంగా ప్రియమైన వాళ్ళారా! ఎప్పుడు ఇటువంటి వాగ్దానం వచ్చింది అంటే నిజంగా ఎప్పుడు వచ్చింది అంటే, అంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే తన జీవితంలో ప్రార్థన అనే ఆయుధాన్ని తన జీవితంలో విడిచిపెట్టకుండా తను ఎప్పుడైతే ఆ రీతిగా కలిగి ఉన్నాడో, అప్పుడు ఏం జరిగింది అంటే భయపడకుము నీ ప్రార్థన వినబడి ఉన్నది అన్న ఒక గొప్ప వాగ్దానం రావడం ప్రారంభించింది ప్రేమల వల్ల. హల్లెలూయా! అందుకే మన జీవితాలతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, మనం నిజంగా ఆయా సమస్యలు చూచి భయపడి ప్రార్థన ఆపేవారిగా ఉండడం వల్ల అనేక సార్లు మన జీవితంలో దేవుడు మాట్లాడే అనుభవం, లేకపోతే దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చే, లేకపోతే వాగ్దానం ఇచ్చే అనుభవాలు మన జీవితంలో నిజముగా తొలగిపోతూ ఉంటాయి ప్రేమైన వాళ్ళ. అయ్యా! ఎందుకు ప్రార్థనకు రావడం లేదు అంటే, మనం చెప్పే మాట ఏంటి అంటే, నిజంగా ఏమంటారు అంటే, సమస్య తీవ్రతను బట్టి నేను రాలేకపోతున్నా. పరిస్థితిని బట్టి నేను రాలేకపోతున్నా. అయితే జకరియా గారి జీవితంలో నిజంగా ఎందుకు అంత బలమైన మరి మాట దేవుడు నీ ప్రార్థన వినబడింది అని చెప్తున్నాడంటే, ఆ అనానుకూల పరిస్థితుల్లో కూడా బహుకాలం గడిచిన వృద్ధుడుగా ఉంటున్నప్పుడు కూడా ప్రేమైన వాళ్ళరా తనేం చేస్తున్నాడు అంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళ ఎప్పుడు బలమైన వాగ్దానాలు వస్తాయి అంటే ఎప్పుడైతే సమస్యలు నిజంగా తీవ్రతం అవుతుంటుండగా కూడా మనం ఎప్పుడైతే ప్రార్థన చేసేవారిగా ఉంటామో అప్పుడు బలమైన వాగ్దానాలు నిజంగా ఎటువంటి వాగ్దానాలు అటువంటి ప్రార్థన లో మరి జకరియా ఉంటే దేవుడిచ్చిన వాగ్దానం ఎంత గొప్పగా ఉంటదంటే నేను అంతా చదవడం లేదు గానీ కొద్ది మాత్రం నీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. లూకా సువార్త 1 అధ్యాయము 13-16 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని మనం చదవడం ప్రారంభిద్దాం ప్రియమైన వాళ్ళారా. అప్పుడు దూత అతనితో జకరియా భయపడకుము నీ ప్రార్థన వినబడి ఉన్నది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు తిప్పును. హల్లెలూయా! ఇంకా చూస్తే ఇంకా వాగ్దానం కంటిన్యూ అవుతది ప్రేమైన వాళ్ళ. నాకనిపిస్తది తను ఆ అనానుకూల పరిస్థితిలో ప్రార్థన చేస్తే దేవుడు కేవలము భయపడకుము నీ ప్రార్థన వినపడింది అని వాగ్దానం మాత్రమే కాకుండా అసాధారణంగా మాట్లాడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ.
ఎంత ఆశ్చర్యకరంగా అంటే, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కంటది. ఎన్ని రోజులు ఏ దానికోసమైతే నువ్వు కనిపెట్టావో, అది నేను ఇవ్వబోతున్నాను. మామూలుగా కాదు ప్రియమైన వాళ్ళ. ఎంత గొప్పగా అంటే తల్లి గర్భములో మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడి ఉండడం అంట. హల్లెలూయా! ఎంతటి ధన్యత నిజముగా. అందుకే సాక్షాత్తు యేసు ప్రభువే అంటాడు గదా! ఏమని అంటే యోహాను గురించి చెప్తూ దేవుడంటాడు, "తల్లి గర్భంలో ఉంటే పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు" అని చెప్పడం ప్రారంభించాడు. హల్లెలూయా! ఎందుకంటే అంతటి బలమైన వాగ్దానం ఎప్పుడొచ్చింది? ఆ సమస్యలో తను ప్రార్థన చేస్తున్నాడు. అంతటి భయంకరమైన పరిస్థితిలో కూడా జకరియా ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో, అప్పుడు ఒక బలమైన వాగ్దానం రావడం ప్రారంభించింది ప్రేమల వల్ల. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, అయ్యా సమస్యను చూసి నిజంగా ప్రార్థన చేయకుండా ఆపివేసే వ్యక్తిగా కాదు. సమస్య వస్తే కృంగిపోయి ప్రార్థనకు దూరంగా వెళ్ళే వ్యక్తిగా కాకూడదు. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే సమస్యను నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట వాగ్దానం ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఎటువంటి వాగ్దానం అంటే సాధారణమైన వాగ్దానం. హల్లెలూయా! అంత మాత్రమేనా? మరి ఆ వాగ్దానం పొందిన తర్వాత జస్ట్ ఆదరించి వదిలేసాడా అంటే బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిద్దాం ప్రేమిన వలరా. నిజంగా అంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఏ రీతిగా మారాడు అంటే మనం బైబిల్‌లో చూడొచ్చు. అదే లూకా సువార్త 1 అధ్యాయము 67, 68 వచనాలు చదువుకుందాం. మరియు అతని తండ్రి అయిన జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. హల్లెలూయా! అంటే ప్రార్థన చేసే వ్యక్తికి ఏం జరుగుతది అంటే వాగ్దానం రావడం ప్రారంభిస్తది. అదే ప్రార్థన చేసే వ్యక్తికి ఏం జరుగుతదంటే ఆ తరువాత అతడు నిజంగా దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండడం ప్రారంభిస్తాడు ప్రేమైన వాళ్ళ. అయ్యా! అన్ని రోజులు బాధపడ్డావు. కుంగిపోయావంటే ఇప్పుడంటాడు నిజంగా ప్రార్థన చేస్తుండగా స్తుతించే వ్యక్తిగా మారడం ప్రారంభించాడు. ప్రార్థన చేస్తుండగా ఏం జరిగింది అంటే ఆమె అంటది కదా! లూకా సువార్త 1 అధ్యాయము 24 వచనములో ఆమె అంటది, "మనుషులలో నాకుండిన అవమానమును తీసివేసెను." హల్లెలూయా! అంటే ఏ రీతిగా ఉంది చూడండి. ప్రార్థన జరుగుతుండగా తాము పొందలేననుకున్నది పొందడం ప్రారంభించారు. ప్రార్థన చేస్తుండగా తమ జీవితంలోకి నిజంగా లేకపోతే వాగ్దానం వచ్చింది. రెండవది ప్రేమల అవమానం తొలగిపోయింది. వారు స్తుతించే వ్యక్తులుగా మారిపోవడం ప్రారంభించారు. హల్లెలూయా! నిజంగా ప్రియమైన వాళ్ళ అనేక సార్లు ప్రార్థనకు దూరం కావడం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు మన జీవితంలోంచి పోవడం ప్రారంభిస్తాయి అంటే, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, మనం ప్రార్థన చేసేవారిగా ఉంటే వాగ్దానం వస్తది. మనం ప్రార్థన చేసేవారిగా ఉంటే అవమానం తొలగిపోతది. మనం ప్రార్థన చేసేవారిగా ఉంటే, స్తుతించేవారిగా ఉండడం ప్రారంభిస్తాం. ఏ పరిస్థితిలో ఎంతటి అనానుకూలమైన పరిస్థితుల్లో ఉన్నా, మనం ప్రార్థన చేసేవారిగా ఉంటే, ఈ అనుభవాలు దేవుడు మనకి ఇవ్వాలని. లేకపోతే ఏ పరిస్థితిలో మీరు ప్రార్థన మానివేస్తున్నారో నాకైతే తెలీదు కానీ, అయితే దేవుడు చెప్తున్నమాట, మీరు ప్రార్థించండి. దేవుడు వాగ్దానం ఇస్తాడు. మీరు ప్రార్థించండి. మీ అవమానం కొట్టివేయబడతాయి. మీరు ప్రార్థించండి. మీరు స్తుతించేవారిగా మారడం ప్రారంభిస్తారు. హల్లెలూయా! దేవుడు మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని ఆశపడుతుండగా నిజంగా మనం ప్రార్థించేవారిగా ఉందాం. తద్వారా స్తుతించేవారిగా మారడం ప్రారంభిద్దాం. తల నుంచి ప్రార్థన చేసుకోవడం ప్రారంభిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు నాయన. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకార్యాలు చేసే గొప్ప దేవానికి స్తోత్రం. కీర్తనీయుడా, మా ఆరాధ్య దైవం మీరే గనుక స్తోత్రం నాయన. అయా ప్రార్థన విడిచిపెట్టడం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోతామో తండ్రి మా జీవితాల్లో మీరు అయా నీ వాక్యం ద్వారా మాట్లాడినందు బట్టి వందనాలు చెల్లించుకుంటాం. అయా ఈ కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డ జీవితంలో ప్రార్థన సమయం పెంచండి నాయన. వారు ప్రార్థనకు దూరంగా వెళ్ళకుండా అయా ప్రార్థించే వ్యక్తులుగా తద్వారా దీవెనలు పొందే వ్యక్తులుగా మార్చబడుదురుగాక. అట్టి నీ బలమైన కార్యాలు జరిగించి ప్రభువా మహిమ ఘనత ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవై దిగిన నీ బలమైన భీకరమైన కార్యాలు జరిగించి మీరే మహిమ పొందండి. ఎవరిలో ఒకవేళ ఎన్ని దినాలుగా ప్రార్థిస్తుంటుండగా తండ్రి వారి జీవితంలో మీరు అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించి గర్భఫలం కోసం అయితేనే
ట్రాన్స్‌ఫర్స్ కోసమైతేనే, అయా ఆర్థికపరమైన అద్భుతాల కోసమైతేనే, వివాహాల కోసమైతే ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను మీరే దర్శించండి నాయన. మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించి, మహిమ, ఘనత, ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థిస్తున్నాం. ఎంతమందైతే తండ్రి నిజముగా సంతానం కోసం ఎదురు చూస్తున్నారో, యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేసి కూర్చున్నాం. ఈ నెలలోనే వారు కన్సీవ్ అగుదురుగాక. ఈ కార్యక్రమం చూస్తుండగా అట్టి దీవెన వారి మీదికి దిగి వచ్చునుగాక. యేసు నామమందు నాయన. అయ్యా ఇట్టి అద్భుతము చేసి మీరు మీ నామాన్ని మహిమపరచుడు. ప్రకటించబడిన వాక్యాన్ని తండ్రి అయ్యా అద్భుతముల ద్వారా స్థిరపరచుమని ప్రార్థించు. తండ్రి స్థిరపరచుమని ప్రార్థించు. తండ్రి స్థిరపరచుమని ప్రార్థించు. మహిమ కలిగిన నీ కార్యాలు జరిగాయి. ఎంతమంది అయితే ఆత్మ కోసం ఎదురు చూస్తున్నారు. అయ్యా పరిశుద్ధాత్మ పొందాలి. అయ్యా దర్శనాలు పొందాలి. ఓ ప్రభువు మాట్లాడడం నేను కూడా వినాలి. ఆ ప్రభు స్వరం నేను వినాలని ఆశపడుతున్న బిడ్డలు ఉంటున్నారు. అయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తుండగా అట్టి వారి మీదికి నీ ఆత్మను పంపించు నాయన. పరిశుద్ధాత్మను కొరత లేకుండా కుమ్మరించుమని ప్రార్థించు. వారి అవును తండ్రి వారి చెవులను మీరు తెరవండి. నేరుగా స్వస్థముగా మాట్లాడమని ప్రార్థించు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అట్టి కార్యం దేవుని మెల్లనైన స్వరం వారు వెందురుగాక యేసునామం. పరిశుద్ధాత్మ దేవ ఎవరైతే అనారోగ్యంగా పడిపోయినా లేకపోతే ఆత్మీయంగా పడిపోయి ఉంటున్న వ్యక్తులు ఈ కార్యక్రమం చూస్తున్నారు. వారిని బలపరచండి నాయన. వారి పడి ఉన్న స్థితిలోంచి లేవనెత్తండి ప్రభువా. మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించండి. యేసుక్రీస్తు నామమందు ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న బిడ్డల కోసమే ప్రార్థించి ఎవరైతే అస్వస్థతతో బాధపడుతున్నాయన తండ్రి ఇక ఈ అనారోగ్యం నాకొద్దు. నేను ఆత్మీయంగా బలపడాలి. ప్రార్థనలో మరింతగా బలపడాలని ఆశపడుతున్నాను. అట్టి వారి మీదకి నీ ఆత్మను పంపించి ఇప్పుడే వారి కడుపులో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవునుగాక యేసునామం. యేసునామములో అద్భుతము జరుగునుగాక. ఈ కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని అయా కోర్టు కేసెస్‌లో ఉంటున్న వారు నిజంగా వారి తండ్రుల జాబ్ రావాల్సిన వారు అద్భుతం చేసి మీరే మహిమ. ప్రతి లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్ నూతన గృహం ఎవ్రీథింగ్ అయ్యా పరిచయం చేస్తున్న బిడ్డను దర్శించారు. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి అయ్యా ఆర్థికంగా ప్రతి బిడ్డను బలపరిచి మీరే మహిమ పొందు. అయన్ని బిడ్డల చుట్టూ ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచెగా అతను ఏ ఒక్కరిని డిస్టర్బ్ చేయదు. ప్రతి ఒక్కరి విశ్వాసంలో బలపడి ప్రార్థనలో ఇంకా ముందుకు సాగటం కృప చూపించి మీరే మహిమ. ఈ పరిచయం సహకరిస్తుంది, ఆర్థికంగా సహకరిస్తుంది, ప్రార్థన పూర్వకంగా సహకరిస్తుంది, షేర్ చేయడం ద్వారా ఇన్వాల్వ్ ప్రతి బిడ్డను దీవించారు. ప్రతి సబ్స్క్రైబర్‌ని దీవించి మీరే మహిమ. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు ఉంటారు. జ్ఞాపకం చేసుకొని మంచి జ్ఞానంతో నింపి మీరే మహిమ పొంది సమస్త మహిమ నీకే చెల్లిస్తాం. మంచి మార్కులతో అనుగ్రహించి మీరు మహిమ. యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.